వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసనలకు పిలుపునిచ్చిందండి. ఓకే, ఇది అప్రిషియేట్ చేయదగినటువంటి విషయమే, మంచి విషయమే. ప్రజల కోసం ఎవరు మాట్లాడినా మనందరం స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అదే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నానండి. ఈ నిరసనలు నిజంగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగానా లేక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకంగానా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉండటానికి కారణం కేవలం ఇప్పటి కూటమి ప్రభుత్వమే కాదు. ఈ కథ 2024లో మొదలు కాలేదండి, 2020లోనే మొదలైంది. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు మొబైల్ తీసుకొని గూగుల్ చూసేయండి. మనం అబద్ధం ఆడొచ్చు, కానీ గూగుల్ అబద్ధం ఆడదుగా. హైయెస్ట్ పెట్రోల్ రేట్స్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే చాలు ఆంధ్రప్రదేశ్ పేరు టాప్ లో కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే లీటర్ పెట్రోల్ 113 రూపాయలు దాటింది. అండ్ నెల్లూరు లాంటి చోట్ల అయితే మరింత ఎక్కువగా ఉంది. అసలు ఎందుకు ఇంత ఎక్కువ? కారణం ఒక్కటేనండి, ట్యాక్స్ ట్యాక్స్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ వల్లే ఇంత ఎక్కువైంది. మన రాష్ట్రంలో పెట్రోల్ మీద 31% వ్యాట్, దానికి అదనంగా 4 రూపాయల వ్యాట్, మళ్ళీ దానికి అదనంగా 1 రూపాయి రోడ్ డెవలప్మెంట్ సెస్. ఇవి అన్నీ ఎప్పుడు వచ్చాయి? 2020లోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చారు ఇవన్నీ కూడా. అంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉండటానికి బీజం వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. ఇప్పుడు అదే పార్టీ రోడ్లకి ధరలు తగ్గించండి అంటే ప్రజలు అడుగుతారు కదా. సరే, ప్రజలు అడగలేకపోయినా ఎవరో ఒకళ్ళు గూగుల్ చేసి చూసి వార్తల్లోనే ఎవరో ఒకళ్ళు చెప్తుంటారు కదా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కదా. వాళ్ళు చేసే పిచ్చి పనులు ఇలా ఉంటాయండి. ధరలు తగ్గించండి అంటే పెంచింది వాళ్ళే, వ్యాట్లన్నీ ట్యాక్స్ వేసింది వాళ్ళే, వాళ్ళ హయాంలోనే. ఇప్పుడు వీళ్ళ మీద పడి ఏడుస్తున్నారండి. సార్, ప్రతి ఒక్కళ్ళు ప్రజలు అడుగుతారు కదా, మీరు పెంచినవే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కొంచెమైనా బుర్ర పనిచేస్తుందా అని అడుగుతారు కదా. అందుకే నేను అంటున్నా, వైసీపీ వాళ్ళు ఫస్ట్ ఎక్కడ నిరసన చేయాలి తెలుసా? తాడేపల్లి ప్యాలెస్ దగ్గర. సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి ట్యాక్సుల వల్లే ఇవాళ ఏపీలో పెట్రోల్ దేశంలో ఉన్న రేట్ల కన్నా కూడా ఏపీలో ఎక్కువైంది, ఖరీదైపోయింది. ఈ పాపానికి సమాధానం చెప్పండి అని ముందు జగన్ గారిని అడగాలి, ఆ తర్వాత చంద్రబాబు గారిని కూడా అడగండి. ఎందుకంటే జగన్ పెంచారనుకోండి, అయితే చంద్రబాబు తగ్గించవచ్చుగా. పేదల ప్రభుత్వం అంటున్నారుగా, అభివృద్ధి ప్రభుత్వం అంటున్నారుగా, అయితే ప్రజలకు ఉపశమనం ఇవ్వచ్చుగా ఏదో ఒక రూపంలో. ఇక్కడ అసలు విషయం ఏంటంటే పెట్రోల్ ధరల విషయంలో ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, కానీ బాధపడేది మాత్రం నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, సామాన్య ప్రజలే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అరుస్తోంది, టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ అరుస్తోంది. కానీ లీటర్ పెట్రోల్ కొట్టించుకునేటటువంటి మన జేబుకే చిల్లు పడుతుంది, లేకపోతే మంట పుడుతుంది. అందుకే నేను ఒక విషయం క్లియర్గా చెబుతున్నా, ఈ విషయంలో ఇద్దరికీ బాధ్యత ఉంది, ఇద్దరికీ పాపం ఉంది, ఇద్దరు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు అంతే. కానీ జనాల్ని మాత్రం పిండేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల ఒత్తిడి ఉందనుకోండి. కేంద్రం కూడా ఒక దశలో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది కదా. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వ్యాట్ తగ్గించుకోవచ్చు కదా. లీటర్ మీద 5 రూపాయలైనా తగ్గితే సామాన్యుడికి ఎంత ఊరట వస్తుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, వైసీపీకి నైతిక హక్కు రావాలి అంటే ముందు తమ తప్పు తాను ఒప్పుకోవాలి. కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు కావాలంటే వెంటనే ట్యాక్స్ తగ్గించాలి, లేకపోతే ఇద్దరూ రాజకీయాలు చేస్తారు, బాధ మాత్రం ప్రజలకే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి ప్రజల. ఇందులో ఎవరిని క్వశ్చన్ చేస్తే ఏమీ కాదు, ఇక్కడ బాధపడుతుంది మనమే.
కాబట్టి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత అనాలిసిస్తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. జై హింద్.